ఎస్ అజయ్ గారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందనేటటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు ప్రతి అంశంలో ప్రస్తావించారు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది, దానికి లోకేష్ గారు అప్పుడు రాసుకున్నటువంటి పేర్లలో అందరినీ ప్రాసిక్యూట్ చేస్తారా, కొంతమందిని ఏమైనా ఎక్స్క్యూట్ చేస్తారా? ఆ విషయంకి మాట్లాడే ముందు ఇప్పుడు కృష్ణాంజలి గారు అడిగిన ప్రశ్నే, ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఎందుకు జనసేన భయపడుతుంది, ఎందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది అని అంటున్నారు. ఎవరు భయపడట్లేదు. ఆయన ఏమైనా టెర్రరిస్ట్ ఆయనకి భయపడటానికి, తీవ్రవాద ఆయన ఏమైనా భయపడటానికి, మనిషే కదా. ఇక్కడ భయపడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అమిత్ షా గారిని కలవటానికో రాష్ట్ర ప్రయోజనాల గురించో లేకుంటే ఆయన ఏదో డిస్కస్ చేయడానికి వెళ్ళాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఏదో పెద్ద జీనియస్ లాగా నేను చెప్పిందే వేదం అన్నట్లుగా బయటకు వచ్చి ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరాడు. దానికి అమిత్ షా తిరస్కరించాడు. ఆయన నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఈయన షార్ట్ టర్మ్ ఫ్రెండ్. అమిత్ షా గారు ఫోన్ చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇదిగో నేను ఇలా మాట్లాడానండి నాగేశ్వరరావు గారు, మీరు రేపు పొద్దున మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి సార్, స్టేట్ లో బాగా హాట్ టాపిక్ వద్దు సార్ అని చెప్పినట్లు ఆయన ఫీల్ అయ్యి ఆయన మాట్లాడి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉన్న బాధ్యత ఏంటి? ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి అనేక అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడే వ్యక్తి, ప్రజలు అతను చూస్తే అతను మాట్లాడే మాటలు నమ్ముతుంటారు, చూస్తుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఇలాంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదు. మీరు నిజంగా మీకున్న సోర్స్ ఎవడు, ఆ సోర్స్ ఏంటో క్లారిటీ ఉంటే ఏదో గుడ్డగాల్చి మొక్క మీద చేసే బదులు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇదిగో నా సోర్స్ ఇదే మాట్లాడొచ్చు, తప్పలేదు కదా. విజ్ఞత ఉన్న వ్యక్తి కదా, విజ్ఞానం ఉన్న వ్యక్తి కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇప్పుడు ఇక్కడ కృష్ణాంజలి గారు చెప్తున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తామనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, అతను అరెస్టు చేస్తామంటేనే కదా ప్రజలు మీకు ఓట్లు వేసింది. అంటే అతన్ని అరెస్టు చేస్తామనో జైల్లో వేస్తామనో ప్రజలు ఓట్లు వేశారంటే అది తప్పండి. జగన్ అరాచకాలకి జనం భయపడ్డారు. అసలు జగన్ అరాచకాలను తట్టుకోలేకపోయారు ఆ రోజు రాష్ట్ర ప్రజానికం. బియాండ్ ద పార్టీస్ ప్రజలు మొత్తం భయపడ్డారు రాష్ట్రంలో. కాబట్టి జగన్ విమర్శించారు, జగన్ వద్దనుకున్నారు, జగన్ ని ఒక మూలను కూర్చోబెట్టారు. ఈ రోజు అమిత్ షా గారు చెప్పంగానే అమిత్ షా గారు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టు జడ్జి గారికి ఫోన్ చేసి ఇంకా జగన్ కేసులు క్లోజ్ చేయండి, అరెస్ట్ చేయండి చెప్తారు. ఎవరు చెప్తారు? మన దగ్గర చట్టాలు న్యాయాలు లేవా, న్యాయ వ్యవస్థ లేదా? అంటే అమిత్ షా గారు మోడీ గారు ఎవరికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు అరెస్ట్ అయిపోవాలి. ఇంకా మరి మన దగ్గర చట్టాలు ఎందుకు సార్? చట్టాలు క్లోజ్ చేసేద్దాం. చట్టాలు క్లోజ్ చేసేది ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు అరెస్ట్ అయిపోతారు, అంతే కదా సార్. ఇంకా ఇక్కడ ఒకటేనండి, మేమేంటంటే మేము ఒకటే శ్రీశైలం గారు ఇక్కడ ఒక క్లారిటీ ఏమి ఇవ్వాలనుకున్నామంటే తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు. తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి మీరు ఏదో ప్రజల్లో హీరో అవ్వాలని చూడకండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. లేదు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక అంశం మీరు మాట్లాడుతున్నారు. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి? బయట పెట్టండి, తప్పే ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ ఉంది, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, అందుకే ఆయన గురించి నేను ప్రస్తావన చేశా, ప్రజలందరూ చర్చించుకునే విధంగా నేను ఒక అంశాన్ని తీసుకొచ్చాను, చెప్పుకో, తప్పే ఉంది. మేమేమడుగుతున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్ గా, నీ దగ్గర సోర్స్ ఉంది, పలానా వాళ్ళు చెప్పారు, దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారన్నారు, తీసుకొచ్చి బయటకు మాట్లాడదాన్ని. ఇప్పుడు మీరు ఇంకొక మాట అడిగారు శ్రీశైలం గారు నన్ను, రెడ్ బుక్ గురించి కూడా అనేక సార్లు నారా లోకేష్ గారు ఏం చెప్పారు? పాదయాత్రలో యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, అలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎవరున్నా సరే నేను వాళ్ళని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాను, దాన్ని రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటున్నాను అని. నిజంగా మేము సీరియస్ గా యాక్షన్ తీసుకుని అందరి మీద ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొత్తం జైల్లో ఉన్నారు. కృష్ణాంజలి గారు మీరు రెస్పాండ్ కావచ్చు ప్లీజ్. అజయ్ గారు ప్రశ్న మీకు, మీరు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, జైల్లో వేస్తామని అన్నారా అనలేదా? ఇంకోటి కూడా చెప్తాను, ఒక మాట వినండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 7 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేటువంటి విధంగా మొత్తం వైట్ పేపర్స్ రిలీజ్ చేసినటువంటి మీరు ఎందుకు ఇప్పుడు ఈ అవినీతికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో ఎందుకు వెళ్తున్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నాడు? అమిత్ షా చెప్పకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎన్నికకి వెళ్తున్నాడు? మేము జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడలేదని ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఆ విషయం చెప్పండి, జనానికి సమాధానం చెప్పండి. నేను చెప్తాను ఆంజనేయ గారు, మాకు అవకాశం ఇవ్వండి సార్. అంటే వాళ్ళు ఎవరా ఏంటి? ఒక్క నిమిషం. ఇక్కడ కృష్ణాంజలి గారు మీరు అన్నట్లు కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారంటే సార్ ఇది మన దగ్గర చట్టాలు సార్,
మన ముఖ్యమంత్రి అవ్వగానే చెప్పేసి వచ్చాం కదా నేను ముఖ్యమంత్రి సంతకం పెట్టే జగన్మోహన్ రెడ్డి లోపల ఏంటి అవ్వదు. మీరు నాకంటే సీరియస్, మీకు పెద్ద మరి అబద్ధాలు చెప్పారా? క్లారిటీ ఉంటుంది. మీరు ఆ ఎన్నికల్లో ఇప్పుడు కాస్త అమిత్ షా గారు ఫోన్ అరెస్ట్ చేసేస్తారా? అమిత్ షా గారు ఫోన్ జైల్లో పెట్టేస్తారా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ పాసిబుల్? Yes. ఇప్పుడు కూడా ఎందుకు మరి ఎన్నికల్లో గెలవడానికి అబద్ధాలు చెప్పారా అంటున్నాను. సార్, ఇప్పుడు ఎందుకు మరి మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు రోజు మీరు అదే అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు అదే అర్థం చేసుకోలేకపోతున్నారు. Let me complete my full statement. ఎందుకంటే ఇవన్నీ జనాన్ని Yes, అజయ్ గారు ప్లీజ్, అజయ్ గారు, కృష్ణాంజలి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ ఒకటి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏంటి మేము అబద్ధాలు చెప్పే అధికారంలోకి రాలా. మాట్లాడినేవ్వండి సార్, ఎందుకు మీరు మాట్లాడుకునే కాడికి మమ్మల్ని ఇది చేయటం? అజయ్ గారు ప్లీజ్, అజయ్ గారు ప్లీజ్, అజయ్ గారు ప్లీజ్. అరెస్ట్ అవుతాడు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి ప్లీజ్.